మీరొక్క పోలీస్ ఆఫీసర్కి తల్లి. మీకు చట్టాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా విధి నిర్వహణలో ఆటంకం కల్పిస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది మనసు చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు నర్సింగ్ చెప్పు. ఎక్కడా? పాత బస్తీలోనా? సరే, నేను అక్కడికి చెప్తానులే. ఏంట్రా? అక్కాయ్, ఈ తలుపులన్నీ బిల్డప్ గా ఓపెన్ చేయడానికి ఉన్నట్టున్నాయి. నోర్మీరా. అక్క అక్క లోపలికి రా. అక్కడే నిలబడిపోయామే. రేఖ, మాధవ్ని శర్వాణి అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది. నువ్వేదో ఒకటి చెయ్యాలి. అక్కోయ్, రైలుకి ఎదిరిలే బతకొచ్చు గాని శరవాణికి ఎదిరిలే బతకలేమే. అది నా కొడుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిందిరా. అక్క, ఇప్పటికైనా అర్థమైందా ఆ శర్వాణి విశ్వరూపం ఏంటో? మాధవ్ ఆ రేణుకని పెళ్లి చేసుకోలేదని కావాలని ఏదో కేసులో ఇరికించింది. శర్వాణి నా పెళ్ళాము, శర్వాణి నా కోడలని తల్లి కొడుకులిద్దరూ ఊరేగారు గదా. చూడు ఇప్పుడెలా అఘోరించిద్దో. రేఖ, శర్వాణి కావాలని చేస్తుందని నాకు అర్థమైంది. ఇప్పుడు కావాల్సింది ఆత్మవిమర్శ కాదు, నా కొడుకుని కాపాడుకోవడం. ఆ శర్వాణి చేతి నుండి నా కొడుకుని కాపాడుకోవాలి. నీకు శర్వాణి మీద అభిమానం ఉన్నంత వరకు మేమెవ్వరూ ఏమీ చేయలేం. అభిమానం లేదు, తోటకూర లేదు. అది నా కొడుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడే దాని మీద ఉన్న ఆశలన్నిటికీ నీళ్ళు వదిలేశాను. నువ్వు అలాగే అంటావు గాని ఆ అమృత మాధవ్తో శర్వాణి పెళ్లి జరిపిస్తానని చెప్పిందనగానే డూడు బసవన్నలా తల ఊపేశావు గదక్కా. రేఖ, నీకు దండం పెడతానే. ఈసారి అమృత కాదు కదా, పైన ఉన్న దేవుడు వచ్చి చెప్పినా శర్వాణి నా ఇంటి కోడలు కాలేదు. నేనేమిటో నా పెంపకమేమిటో తెలిసి కూడా ఆ శర్వాణి నా కొడుకు తప్పు చేశాడని తీసుకెళ్ళింది. ఇంతకాలం వాడిని అర్థం చేసుకుంది ఇదేనా? అలాంటి అమ్మాయి నా ఇంటి కోడలా? నా గంటలో ప్రాణం ఉండగా అది జరగదు. వాడిని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక నేను నీ దగ్గరికి వస్తే నువ్వేంటే ముచ్చట్లు పెడుతూ నిలబడ్డావు.
మాధవి ఏదో ఒకటి చేద్దాం. అక్క, నువ్వింత క్లారిటీగా చెప్పాక నేను నా కొడుకుని వదులుకుంటానా చెప్పు? ఆ శర్వాణి ముందు మాధవగాడు తలదించుకుంటాడేమో గాని ఈ రేఖ తలదించుకోదు. రే బోసు, తీయరా బండి. తీరా బండ పెదరాడి స్టైల్లో చెప్పావు కదక్క. మా అక్క పక్క నుండి నటించలేక చస్తున్నాను. చేసిందంతా చేసి ఎంత అమాయకంగా నటిస్తుంది. బోసు, అక్క లేట్ అవుతుంది, త్వరగా బండి స్టార్ట్ చేయి. హలో సురేష్ గారు, ఎక్కడండి మీ శర్వాణి మేడం గారు? మాధవ్ని అరెస్ట్ చేస్తానని చెప్పి వెళ్ళి ఇంతవరకు రాలేదే? వస్తారు, వెయిట్ చేయి. మాటి మాటికి నా బుర్ర తినకు, ఓకేనా? అబ్బో, మాధవ్ నువ్వు కంప్లైంట్ ఇచ్చావుగా, నిన్ను ప్రెగ్నెంట్ చేసి మోసం చేశాడని. అరెస్ట్ చేసి తీసుకొచ్చాను, చూసుకో. ఇతనేనా మాధవ్ అంటే? పర్వాలేదు, గురుడు బానే ఉన్నాడు. శర్వాణి, నా మీద కంప్లైంట్ చేసిన అమ్మాయి ఎవరు? మాధవ్, ఏంటి మాధవ్, ఇక్కడి వరకు వచ్చాక కూడా నేనెవరో తెలీదని మళ్ళీ అబద్ధం చెప్తున్నావా? మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు, నన్ను నువ్వు ప్రేమించలేదా? శర్వాణి, ఇందులో ఏదో మోసం జరుగుతుంది. నిజంగా ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. స్టాప్ ఇట్ మాధవ్. ఆధారాలన్నీ నీవైపే వేలు చూపిస్తున్నాయి. ఇంకా అబద్ధం ఆడాలని ట్రై చేయకు. ఈ మగాళ్ళంతా ఇంతే చెల్లి. అమ్మాయిల్ని అమ్మాయికుల్ని చేసి మోసం చేస్తారు. కీర్తి, నీ బాయ్ ఫ్రెండ్ కి కౌన్సిలింగ్ ఇచ్చి నీతో పాటు పంపిస్తాం. దయచేసి నువ్వు మాకు ఇరిటేషన్ తెప్పించుకో. శర్వాణి, నేను నిన్నే ప్రేమిస్తున్నాను శర్వాణి. ఇది నిజం.
నా మాట నమ్ము. చూసావా చెల్లి, నన్ను తల్లించేసి నా ముందే నేను ప్రపోజ్ చేస్తున్నాడు. ఈ మగాళ్ళంతా ఇంతే చెల్లి. హే, ఇలాంటి చీప్ డిస్కషన్స్ నా ఒంటికి పడావు. మిస్టర్ మాధవ్, అనవసరంగా సిచ్యువేషన్ ని కాంప్లికేట్ చేసుకోకండి. మీ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడి ఇద్దరూ కలిసి ఒక కాంప్రమైజ్కి వచ్చేయండి. లేదంటే కేసు కోర్టుకెళ్తుంది. శర్వాణి, ఈ అమ్మాయి ఎవరు కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను ఈ అమ్మాయిని చూస్తున్నాను. దయచేసి నా మాట నమ్ము. మాధవ్, నువ్వు కీర్తిని ప్రేమిస్తున్న విషయం నాకు ముందే తెలుసు. శర్వాణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను తన్ని ప్రేమించడం ఏంటి? షటప్ మాధవ్. చివరి క్షణం వరకు కూడా నేను నిన్ను నమ్మాను. కానీ నా నమ్మకాన్ని, 6 సంవత్సరాల మన స్నేహాన్ని గంగలో కలిపేశావు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే అని మెడికల్ రిపోర్ట్తో సహా వచ్చింది. మన డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో కూడా నువ్వే దోషు అని తేలింది. ఇంకా నువ్వు నన్ను నమ్మించాలని ట్రై చేయకు మాధవ్. కీర్తి, నీ బాయ్ ఫ్రెండ్తో మరోసారి మాట్లాడు చూడు. రాజీకొచ్చాడా సరే, లేదంటే మా డిపార్ట్మెంట్ ఫార్మాలిటీస్ తనకి బాగా తెలుసు. మా ఫార్మాలిటీస్లో మేమెళ్తాం. సురేష్, మేడం, ఈ ప్రేమ జంటిని 1 అవర్ పర్సనల్ గా మాట్లాడుకునివ్వండి. ఎవరూ వీళ్ళని డిస్టర్బ్ చేయకండి, ఓకే? అలాగే మేడం. శర్వాణి, కానిస్టేబుల్స్ మూవ్. ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నావు? 6 సంవత్సరాలు నా ప్రేమని, నా నమ్మకాన్ని శర్వాణి దగ్గర తలదించుకునేలా చేసావు. అసలు నీకేం కావాలి? నా బిడ్డకు తండ్రివి నువ్వే, ఇది నిజం. ఇక నువ్వు ఎస్కేప్ అవ్వలేవు మాధవ్. నువ్వెవరో కూడా నాకు తెలీదు. నీ కడుపులో బిడ్డకి నేను తండ్రినా? మాధవ్, ఆడది తలుచుకుంటే రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత బచ్చాగాడివి. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నీ వెనక ఎవరున్నారు? జస్ట్ వెయిట్ అండ్ సీ డార్లింగ్. చెల్లి, ఏయ్ నసపెట్టకు. కాంప్రమైజ్ అయ్యాడా? బావా, నేను చెప్తే వినేలా లేడి చెల్లి. నీ ఫార్మాలిటీస్ లో నువ్వు వెళ్ళు. బావా, కోర్టులో కలుద్దాం. బాయ్ శర్వాణి.
మాట్లాడతాను. నమస్తే విశ్వనాథం గారు. నమస్తే మేడం. మీరేంటి ఎలా వచ్చారు? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిగా. మీరు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? కోర్టుకు వెళ్తున్నాను రేఖ గారు. కోర్టుకి 30 నిమిషాలు ఆలస్యం అవుతుంది. ఓకేనా? అర్థమైంది. రండి, లోపల కూర్చుని మాట్లాడదాం. చెప్పండి మేడం, ఏంటి కేసు? You are under arrest, Madhav. ఇది సార్ జరిగిన మ్యాటర్. శర్వాణి వలలో చిక్కుకున్న మా మాధవ్ని మీరే బయటికి తీసుకురావాలి. నాకు శర్వాణి మేడం తెలుసు. ఆధారాలు లేందే శర్వాణి గారు అంత డేర్గా అరెస్ట్ చేయరు. ఐఎమ్ సారీ రేఖ గారు. యాజ్ ఎ లాయర్గా నేను మాధవ్ను సేవ్ చేయలేను. ఏయ్, నువ్వు ఫేమస్ లాయర్వని నీ దగ్గరికి తీసుకొచ్చాను. నీ స్టామినా ఏంటో తెలిసే ఇక్కడికొచ్చాను. ఈ కేసు నువ్వు టేకప్ చేస్తున్నావు అంతే. సారీ మేడం, మీకు నా స్టామినానే తెలుసు. నాకు శర్వాణి స్టామినా ఏంటో బాగా తెలుసు. నేను ఈ కేసు గెలవలేను. పైగా ఇది నిర్భయ కేసు. మాధవ్ ఇనుపవచ్చలు లెక్క పెట్టాల్సిందే. సాక్ష్యాలు బలంగా ఉన్నప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. మిస్టర్ విశ్వనాథం, మీరిలా చేతకాని మాటలు మాట్లాడతారని తెలియక మీ దగ్గరకొచ్చాను. నేను పాతరేఖను కాదు కాబట్టి ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్తున్నాను. అక్క, పద. ఇదిగో వకీలు, మాధవ్ని అరెస్ట్ చేయించిందే మా అక్క. చూడు, ఏమీ తెలియనట్టు ఎంత అమాయంగా నటిస్తుందో. ఇది మా అక్క స్టామినా. రేఖ, ఏంటక్క? మనం ఇప్పుడు ఏ లాయర్ని కలిసినా నా కొడుకు తరఫున వాదించరని అర్థమవుతోంది. మాధవ్ని మనం కాపాడుకోలేము. అక్క, మాధవ్ని కాపాడాలంటే మనకున్న ఏకైక పర్సన్ అమృతొక్కతే. అమృత? అమృత అని సింపుల్గా అనేసావేంటక్క? అమృత నల్లకోటు ఒంటి మీద వేసుకుని కోర్టులో అడుగు పెట్టింది అంటే ఎలాంటి కేసైనా గెలిపించగల సత్తా ఉన్న లాయర్. ఈ టైంలో మన మాధవ్ని అమృత తప్ప ఇంకెవరూ కాపాడలేరు. నువ్వే అమృత దగ్గరికెళ్ళి మాధవ్ని రక్షించమని అడుగు. నీ స్కెచ్ తగలయ్యా. రేఖ, అయితే మనం ఇప్పుడే వెళ్ళి అమృతని కలుద్దాం పదా. అక్క, ఇలాంటి టైంలో తల్లిగా నువ్వొక్కదానివే అమృత దగ్గరికి వెళ్లడం మంచిది. వెళ్ళి అమృతను నువ్వే కలువక్క. అలాగే, నేనే వెళ్ళి అమృతని కలుస్తాను. యశ్వంత్, అమ్మా, మనం లండన్ నుంచి ఇండియాకి ఎందుకు వచ్చాం?
అసలు మనం ఏం చేస్తున్నావు? ఒరే, ఈరోజు శర్వాణితో మాట్లాడతాను. ముందు కాఫీ తీసుకో. నాకు తెలుసమ్మా, నా మైండ్ని అర్చన నుండి డైవర్ట్ చేయడం కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావు. లండన్ నుంచి ఇండియాకు వచ్చేసిన తర్వాత నువ్వు మారిపోయావేమో కానీ నేను నీలా మారిపోలేనమ్మా. నేను బ్రతికినా చచ్చినా అది అర్చనతోనే. దయచేసి నా మనసును డైవర్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. రే, ఏంట్రా నేను మారిపోవడమేంటి? ఏ తల్లి కన్న కొడుకును మోసం చేయాలనుకోదు. నువ్వు నన్ను నిందిస్తున్నావా? ఏనఫమ్మా, ఆ రోజు సంయుక్త బర్త్డేకి నన్ను బలవంతంగా తీసుకెళ్లటం, ఇన్ని రోజుల నుంచి శర్వాణికి కనీసం నేను ప్రేమించే అర్చన డీటెయిల్స్ ఇవ్వకపోవటం, ఏంటమ్మా ఇదంతా? నాకంతా అర్థమవుతుందమ్మా. అమ్మా, నేను లండన్లోనే అర్చనను మర్చిపోలేకపోయాను. ఇండియాకు వచ్చాక మాత్రం ఎలా మర్చిపోతాననుకుంటున్నావు? నా అర్చను నేనే వెతుకుంటాను. నాకు నీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలమ్మా. రేపు మాపు ముహూర్తాలుంటే పంతులు గారిని చూడమను, అమ్మికి పెళ్లి చేసేద్దాం. అల్లుడు ఏమంటావు? మావయ్య ప్లీజ్, నాకు పెళ్లి ఇష్టం లేదు.